హైదరాబాద్ మధురానగర్లోని విశ్వవిహార్ అపార్ట్మెంట్లో జరిగిన ఒక భయానక ఘటన. అదేనండి, ఆ ఏసీ కంప్రెసర్ పేలుడు గురించి ఈ రోజు మనం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో విశ్లేషించబోతున్నాం. వేసవిలో మనందరికీ అత్యవసరమైన ఒక ఏసీ ఎంతటి పెను ప్రమాదానికి దారితీసిందో, అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందో గ్రౌండ్ లెవెల్లో చూద్దాం. ఏదో బాంబు పేలినట్లు అనిపించింది. ఇది అక్కడున్న ఒక 2వ అంతస్తు నివాసి మాట. వింటుంటేనే అర్థమవుతోంది కదా, అది కేవలం ఒక చిన్న ప్రమాదం కాదు. ఆ పేలుడు ధాటికి ఏకంగా ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ అద్దాలు కూడా ముక్కలు ముక్కలయ్యాయంటే అసలు ఆ రాత్రి అక్కడ వాతావరణం ఎంత భయానకంగా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా మన పక్కనే ఉండే ఒక సాధారణ అపార్ట్మెంట్లో ఇంతటి విస్ఫోటనం జరగడం చాలా షాకింగ్. అసలక్కడ ఏం జరిగిందంటే, 4వ అంతస్తులో ఉన్న ఒక పెద్ద ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం కొద్ది నిమిషాల్లోనే కళ్ళెదుతే పూర్తిగా బూడిదైపోయింది. ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల మొదలైన మంటలు చూస్తుండగానే ఇల్లంతా వ్యాపించాయి. గోడలు బీటలు వారడం, పైకప్పు స్లాబ్ పిచ్చులు ఊడిపోవడం, ఇదంతా చూస్తుంటే ఒక అందమైన ఇల్లు క్షణాల్లో ఎలా నాశనమైపోయిందో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ ప్రమాదంలో జరిగిన నష్టం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అది అంత బాధాకరమైన విషయం. మంటలు కేవలం గోడల్నే కాదు, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లు, టీవీల్లాంటి వస్తువులన్నింటినీ దహించేశాయి. అంతేనా, ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న నగదు, కీలకమైన ఆస్తిపత్రాలు, బంగారం, వెండి, ఎంతో ముఖ్యమైన చదువు సర్టిఫికెట్లు అన్నీ కాలిబూడిదయ్యాయి. ఒక జీవితకాలపు కష్టం అలా క్షణాల్లో ఆవిరైపోవడం చూస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతోంది కదూ. కాని ఇంతటి పెను వినాశనంలో కూడా ఒకే ఒక్క ఊరట, ఈ సంఖ్య 4. అవునండి, ఇల్లు పూర్తిగా కాలిపోయినప్పటికీ ఆ సమయంలో ఇంట్లో ఉన్న 4 వ్యక్తులు ప్రాణాలతో బయటపడడం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. అసలు వాళ్ళు ఎలా తప్పించుకున్నారంటే, త్రివేణిగారు అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవడానికి సరిగ్గా వారం క్రితమే దుబాయ్ నుంచి వచ్చారు. ఆ సమయంలో ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు ప్రసాదరావు, లక్ష్మి, ఇంకా వాళ్ల పనిమనిషి ఉన్నారు. బాల్కనీ నుంచి దట్టమైన పొగ రావడాన్ని వాళ్లు సరైన సమయానికి గమనించారు. సర్టిఫికెట్లు కాపాడుకుందామని ఒక క్షణం అనుకున్నా ఆ పొగ తీవ్రతకు ఇక లాభం లేదని, ప్రాణాలు దక్కించుకుంటే చాలని కేవలం కట్టుబట్టలతో కిందకు పరుగులు తీశారు. సరే, మరి ఆ రాత్రి ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? అక్కడ తక్షణ స్పందన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. టైమ్లైన్ ప్రకారం చూస్తే అర్ధరాత్రి సరిగ్గా 2 గంటల సమయంలో ఆ భారీ శబ్దం వినిపించింది. పొగ రావడం మొదలైంది. వెంటనే అలర్ట్ అయిన అపార్ట్మెంట్ వాసులు రాత్రి 2:30 కల్లా కింద ఉన్న గార్డెన్లోకి చేరుకున్నారు. అయితే ఇక్కడొక విషయం ఏంటంటే, ఫైర్ ఇంజిన్లకు ఫోన్ చేసినా వాళ్ళు దాదాపు అరగంట ఆలస్యంగా, అంటే 3 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. ఈ మంటలను పూర్తిగా అదుపు చేయడానికి ఉదయం 7:30 వరకు పట్టిందంటే పరిస్థితి ఎంత వేగంగా చేదాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ పేలుడికి అసలు కారణమేంటి? సాంకేతికంగా చూస్తే 6 బయట, అంటే బాల్కనీలో ఉన్న ఏసీ కంప్రెసర్లో షార్ట్ సర్క్యూట్ జరిగి అదొక్కసారిగా పేలిపోయింది. ఆ మంటలు కంటిరెప్ప మూసి తెరిచేలోపే లోపలున్న ఏసీ యూనిట్కు అంటుకున్నాయి. మనం రోజూ మన సౌకర్యం కోసం వాడే ఒక గృహోపకరణం క్షణాల్లో ఎంతటి అగ్నిపర్వతంలా మారిపోయి ఇల్లుని దహించేసిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయం ఒకటుంది. అదే అపార్ట్మెంటు వాసుల సమయస్ఫూర్తి. జెట్లాగ్ వల్ల మెలకుగా ఉన్న ఒక 2వ అంతస్తు నివాసి వెంటనే అందర్నీ నిద్రలేపారు. మెయిన్ పవర్ లిఫ్ట్లో ఆఫ్ చేసేశారు. అంతేకాదు, ప్రతి ఫ్లోర్కు వెళ్లి గ్యాస్ సిలిండర్లను ఆపేశారు. వీలైనంతవరకు నీళ్లు చల్లి మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు. వాళ్లు తీసుకున్న ఈ తక్షణ చర్యలే పక్కనున్న ఇళ్లకు మంటలు వ్యాపించకుండా ఆపాయి. ఇది నిజంగా మనందరికీ ఒక పర్ఫెక్ట్ సేఫ్టీ గైడ్ లాంటిది. ఇక మంటలతో పోరాటం ఎలా జరిగిందో చూద్దాం. ఆ మంటలను ఆర్పడానికి ఏకంగా 12 ఫైర్ ఇంజన్లు అవసరమయ్యాయి. అవును, 12. ఆ సంఖ్య వింటేనే అర్థమైపోతుంది ఆ అగ్ని కీలల తీవ్రత ఏ స్థాయిలో ఉందో కదా. అగ్నిమాపక సిబ్బందికి ఇది మామూలు సవాల్ కాదు. ఏకధాటిగా 4:30 గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఉదయం 8 గంటల వరకు వాళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు. పాపం వాళ్ళు వచ్చేసరికి జరిగిన ఆ అరగంట ఆలస్యం వల్ల అప్పటికే 4వ అంతస్తు నామరూపాలు లేకుండా కాలిపోయింది. కానీ వాళ్ల కృషి వల్లే కనీసం మిగతా అపార్ట్మెంట్కి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. ఫైనల్గా ఈ బూడిద మిగిలిచిన గుణపాఠాలు మరియు హెచ్చరికలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మనం ఉన్న ఈ సమ్మర్లో ఎండల తీవ్రత ఎలా ఉందో మనందరికీ తెలుసు. దాన్నించి బయటపడాలంటే ఏసీలు వాడక తప్పని పరిస్థితి. ఇది ఒకవైపు. కానీ మరోవైపు ఇలాంటి యంత్రాలను సరైన మెయింటెనెన్స్ లేకుండా, విశ్రాంతి ఇవ్వకుండా వాడటం వల్ల ఇలాంటి ప్రాణాంతకమైన షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయి. ఇది ప్రతి ఇంట్లో పొంచి ఉన్న ఒక పెద్ద ప్రమాదమని మనం గుర్తుంచుకోవాలి. ఇక ముగించే ముందు మనందరం వేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న: మండుతున్న ఎండల్ని తట్టుకోవడానికి ఏసీలపై ఆధారపడటం మనకి తప్పదు సరే, కానీ మన ఇళ్లల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల పరిస్థితి ఏంటి? అవి సురక్షితంగా ఉన్నాయా లేదా అని మనం ఎప్పుడైనా గమనిస్తున్నామా? మన ఏసీలకు సరైన సర్వీసింగ్ చేయిస్తున్నామా లేదా? రేపొద్దున ఇలాంటి మరో దుర్ఘటన జరగకుండా ఉండాలంటే మనవంతుగా మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రశ్నలు ఒక్కసారి ఆలోచించండి. అప్రమత్తంగా ఉందాం, సురక్షితంగా ఉందాం.